ప్రైజ్ ద లార్డ్. నేటి శుభవచనము: బలమును జ్ఞానమును ఆయన స్వభావ లక్షణములు, మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున ఉన్నారు. యోబు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనము. ఈ వచనములో యోబు దేవుని యొక్క బలము మరియు జ్ఞానము అపారమని ప్రకటిస్తూ ఉన్నాడు. అవును, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సర్వశక్తిమంతుడు, ఎల్ షదాయ్ అని పేరు కలదు. మరి ఒక విషయాన్ని గమనిస్తే, మోసపోయేవారు, మోసం చేసేవారు అందరూ కూడా దేవుని నియంత్రణలోనే ఉన్నారు. అందరినీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఇదిగో, నీవు ఎవరిని మోసం చేస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మోసము చేసేవారందరూ సాతాను సంబంధికులు. దేవుడు సృష్టి ఆరంభంలోనే ఆదాము అవ్వలను సృష్టిస్తే వారు వారు మోసం చేశారు. తద్వారా దేవుని ఉగ్రతను చూశారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిగా యథార్థతగా దేవుని మీద ఆధారపడి విశ్వాసం ఉంచి నువ్వు జీవించు. ప్రభువు నిన్ను సర్వ సమృద్ధిలోనికి తీసుకుని రాగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా. గాడ్ బ్లెస్ యూ.